హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ టు కమల వంటింటి రుచులు. ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినటువంటి క్యారెట్ హల్వాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీన్ని ఈరోజు నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే నేను చెప్పేటువంటి ఈ విధంగా చేయండి, క్యారెట్ హల్వా చాలా బాగుంటుందండి. మరి అలాగే పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైనవి క్యారెట్ హల్వాలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. కంటి చూపుకి కానీ, రక్తపోటుకి కానీ, అలాగే జుట్టు పెరగడానికి కానీ, అలాగే ఎముకలు దృఢత్వానికి, అలాగే చర్మ వ్యాధులు తగ్గించడానికి కూడా ఈ క్యారెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. కాబట్టి అందరూ తప్పకుండా తీసుకోవాల్సినటువంటి వెజిటేబుల్ అండి ఇది. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు ముందుగా క్యారెట్ తురుము అయితే ఈ విధంగా తురుముకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత దీంట్లోకి కొన్ని జీడిపప్పు పలుకులు ఫ్రై చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే నేతిలోకి మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ని అయితే మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఇది మధ్యలో మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఓకే, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది. మన నేతిలో ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి క్యారెట్ హల్వా అనేది. ఓకే అండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలండి మనకి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఏ కప్తో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్తో పాలు కూడా తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1 కప్ పాలు తీసుకున్నాను. పాలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనిచ్చుకోవాలి. ఓకే అండి, మూత తీసిన తర్వాత చూస్తున్నారు కదా, మేగడ ఎలా కట్టిందో. ఈ విధంగా మేగడతో పాటుగా మనం ఈ క్యారెట్ హల్వాని అయితే కలుపుకోవాలి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మనం ఒక పావు కప్పు వరకు పంచదార అయితే వేసుకుందామండి. కప్పుకి పావు కప్పు పంచదార సరిపోతుంది. ఈ పంచదార కరిగే వరకు కూడా మనం కలుపుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడేటట్లయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దగ్గర పడే వరకు ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఓకే అండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మధ్యలోని. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాము. అలాగే దీంట్లోని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం పైనుంచి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మనం ఉడకనిద్దాము. దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకుందాము. ఓకే, చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా, మనకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయినటువంటి హెల్దీ రెసిపీ అయినటువంటి ఈ క్యారెట్ హల్వా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టపడి తినేటువంటి రెసిపీ అండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన యొక్క ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు వెంటనే నా వీడియోలన్నీ కూడా చూడొచ్చండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.